నాగేశ్వర్ గారు నమస్కారం సార్. సుప్రీంకోర్టు చాలా ఈ రామ్దేవ్ బాబా అండ్ ఆచార్య బాలకృష్ణ వీళ్ళ అఫిడవిట్ల మీద చాలా తీవ్రంగా వ్యాఖ్యానించింది సార్. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసి దొరికిపోయిన తర్వాత చెప్పిన క్షమాపణల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెప్పి అసలు ఏమిటి వివాదం, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత సీరియస్గా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది? కోవిడ్ టైంలో కరోనిల్ అని ఒక ఔషధాన్ని అని క్లెయిమ్ చేసుకుంటూ పతంజలి పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. సో ఈ కరోనిలే కాదు, క్యాన్సర్ లాంటి వాటికి ఇతర అసలు ఇప్పటి వరకు చికిత్స లేని వ్యాధులకు కూడా మా దగ్గర చికిత్స ఉంది అని వారు క్లెయిమ్ చేసుకుంటూ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ వచ్చారు. బాబా రామ్దేవ్ అడ్వర్టైజ్మెంట్లలో ఒకటి, తన మందులకు దివ్యమైన ఔషధ లక్షణాలు ఉన్నాయి, మొత్తం రోగాన్ని క్యూర్ చేసి పడేస్తుంది. ట్రీట్ చేయడం కూడా కాదు, క్యూర్ చేయడం. ఇక్కడ మనకు అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు ఈ మందు క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడుతుంది, మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది అని చెప్తే ఒక ఎత్తు, అసలు ఈ మందు వేసుకుంటే క్యాన్సర్ పోతుంది అని చెప్తే ఇంకో ఎత్తు. సో ఈ రకమైన అడ్వర్టైజ్మెంట్స్ పెద్ద ఎత్తున జాతీయ మీడియాలో ఇస్తూ వచ్చారు. దీనిపైన సుప్రీంకోర్టులో కేసు వచ్చిందండి. ఎందుకంటే మన దేశంలో ఒక చట్టం ఉంది, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని. అంటే ఎవరైనా నా దగ్గర మ్యాజిక్ రెమెడీ ఉంది అంటే, ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి చికిత్స ఉంది, సో ఇది ఈ మందుతో మొత్తం మారిపోతుంది అని క్లెయిమ్ చేస్తే అది మన చట్టం ఒప్పుకోదు, అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవెన్. సో ఇక్కడ ప్రూవ్ చేయకుండానే క్లెయిమ్ చేసుకున్నారు. దీనిపైన సుప్రీంకోర్టుకు కేసు ఇస్తే సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ క్లియర్గా చెప్తుంది, ప్రపంచమంతా కరోనాకు మందు లేదని చూస్తున్న సమయంలో దీంతో కరోనా తగ్గిపోతుంది, కరోనా చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది అని చెప్తే వేరు విషయం. అసలు దీంతో కరోనా తగ్గిపోతుంది అని చెప్తే అది నమ్మి 1,000 లక్షల మంది తీసుకొని బ్లాక్లో కూడా కొనుక్కొని ఆలోపతి మెడిసిన్స్ ఏవీ లేవు కనుక ఏమన్నా వాడుతున్న ఆపేసి దీన్ని చికిత్స పొందిన తర్వాత వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ ప్రాణాలకు జరిగిన నష్టాన్ని ఎవడు భరించాలి? సో అందువల్ల ఈ మ్యాజిక్ రెమెడీస్ క్లెయిమ్ చేయడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సుప్రీంకోర్టుకు ఇక ముందు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వము అని పతంజలి సుప్రీంకోర్టు చెప్పుకున్నది కూడా. కానీ చెప్పుకొని రిపీటెడ్గా మళ్ళీ అదే పని చేయడం, తన మందులతో మొత్తం మారిపోతుంది అని. సో ఈ రకమైనటువంటి క్లెయిమ్స్ రిపీటెడ్గా చేస్తున్నారు కనుక సుప్రీంకోర్టు విల్ఫుల్గా కావాలని ఉద్దేశపూర్వకంగానే సుప్రీంకోర్టు ఆదేశాలను, సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి కమిట్మెంట్లను కూడా ఉల్లంఘిస్తున్నారు. అంటే ఇది క్లియర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇది కోర్టు ధిక్కార నేరం అవుతుంది. మాకు చట్టం మేము పాటించము, మాకు రూల్ ఆఫ్ లాతో సంబంధం లేదు, సో మేము చెప్పిందే చట్టం, మాదే రాజ్యాంగం అనే రీతిలో పతంజలి వ్యవహరిస్తోంది అన్నది ఆరోపణ. దీంతో పాటు ప్రపంచంలో అనేక రకాల వైద్య శాస్త్ర పద్ధతులు ఉన్నాయి. ప్రతి వైద్య శాస్త్ర పద్ధతికి ఒక యూనిక్నెస్ ఉంటుంది, విశిష్టత ఉంటుంది, దేన్ని మనం తగ్గించకూడదు. అదే సమయంలో ప్రతి వైద్య శాస్త్రంలో ఉన్న ప్రత్యేకతలు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఆయుర్వేదం ఒక గొప్ప శాస్త్రం, అలాగే హోమియోపతి ఒక శాస్త్రం, అలాగే ఆలోపతి ఒక శాస్త్రం. కానీ బాబా రామ్దేవ్ రిపీటెడ్గా, బాబా రామ్దేవ్ ఆచార్య బాలకృష్ణ నాయకత్వంలో ఉన్న పతంజలి రిపీటెడ్గా ఆలోపతి వైద్య విధానాన్ని కించపరుస్తూ అసలు ఆలోపతి మందులు పనిచేయవు, మా మందులే పనిచేస్తామని, ఆఖరికి WHO క్లియరెన్స్ సర్టిఫికేషన్ ఉంది అని కూడా క్లెయిమ్ చేసుకున్నారు. WHO తర్వాత క్లారిఫై చేసింది, మాకు ఆ కరోనాకు సంబంధం లేదని. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ కరోనిల్ లాంచ్ చేసిన సమయంలో పక్కన 2 మంత్రులు ఉన్నారు, డాక్టర్ హర్షవర్ధన్ కేంద్ర ఆరోగ్య మంత్రి, నితిన్ గడ్కరీ. ఇక 2 కేంద్ర మంత్రుల సమక్షంలో కరోనాకు ఇదేదో ఔషధంలాగా ప్రకటిస్తే ప్రజలు నమ్మరా? ప్రజలు నమ్మి వారి ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడితే ఎవరు బాధ్యత వహించాలి? సో ఇప్పుడు ఒక్కసారి 2 కేంద్ర మంత్రులు ఉన్న తర్వాత దేశంలో ఏ ప్రభుత్వ శాఖ పతంజలి పైన చర్య తీసుకునే ధైర్యం చేస్తుంది? ఇవాళ 1,000 కోట్ల మార్కెట్ క్యాప్, 60,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్. యోగా గురువుగా బాబా రామ్దేవ్ వేరు, వ్యాపారవేత్తగా బాబా రామ్దేవ్ వేరు, ఈ రెండింటికి కలిపి చూడకూడదు.
సో ఈ కరోనిల్ విషయంలోనూ పతంజలి క్లెయిమ్ చేసుకుంటున్న వాటిపైన ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా ఇదేదో ఆయుర్వేదానికి వ్యతిరేకంగా, భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా, భారతీయతకు వ్యతిరేకంగా అనేటువంటి ఒక రాంగ్ ఆర్గ్యుమెంట్ తెస్తారు. ఇప్పుడు మనము కృష్ణపట్నంలో మందు, కృష్ణ ఎవరో మందు పోసాడు అని, అది ఇప్పుడు ఎవరు కనీసం మాట్లాడుతున్నారు. మరి అది నిజంగానే కోవిడ్కు మందు అయి ఉంటే దానిపైన ఇప్పటికి పరిశోధన జరిపి దాన్ని కంటిన్యూ చేయాలిగా, మళ్ళీ కోవిడ్ లాంటిది వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది కదా. ఆనందయ్య సారీ. సో మనది ఏమైందో ఎవరికి ఇది లేదు, ఇంతవరకు మళ్ళీ మాటలేదు, ముచ్చట్లేదు. చూడండి, ఆ రోజుల్లో ఎవరైనా ఆనందయ్యది దీన్ని శాస్త్రీయంగా పరిశీలించాలి అంటే ఇదే ప్రాబ్లం, భారతీయతకు మీరు వ్యతిరేకం, మన ఆయుర్వేదానికి వ్యతిరేకం అని. ఆయుర్వేదం వేరు, బాబా రామ్దేవ్ వేరు. ఆయుర్వేదాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు, బాబా రామ్దేవ్ మందులు కూడా ఎవరు వ్యతిరేకించడం లేదు. కానీ నీవు ఏ శాస్త్రీయమైన ప్రూఫ్ లేకుండా ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్న పద్ధతుల ద్వారానైనా దీనికి క్యూర్ అని క్లెయిమ్ చేసినప్పుడు ఆ క్యూర్ అనే దానికి టెస్ట్, ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి, దానికి చాలా పెద్ద ప్రాసెస్. ఒక ఔషధాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టే ముందే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మన వ్యాక్సిన్ల విషయంలో కూడా చూసాం, అసలు క్లినికల్ ట్రయల్స్ లేకుండా ఎమర్జెన్సీ అప్రూవల్ మాత్రం ఇచ్చారు. మీకు గుర్తుంటుంది, మొదట్లో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కేవలం మెడికల్ సిబ్బందికి మాత్రం ఇచ్చారు, ఫ్రంట్ లైన్ వర్కర్లకి ఇచ్చారు, ప్రజలకు ఇవ్వడానికి సమయం పట్టింది. కానీ ఆ సమయంలో అసలు ఈ వ్యాక్సిన్లే తప్పు. ప్రపంచంలో 100 కోట్ల మంది వ్యాక్సిన్లు తీసుకుంటే అమెరికా అధ్యక్షుడు బైడెన్ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ వరకు ప్రభుత్వము నెత్తినోరు కట్టుకుని వ్యాక్సిన్ తీసుకోమని ప్రజలను ఒప్పిస్తుంటే బాబా రామ్దేవ్ ఈ వ్యాక్సిన్లు దండగా నాకు కరోనాలు వాడండి అంటాడు. సో ఇది సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఉంది. అయితే సుప్రీంకోర్టు ఏమంటే బాబా రామ్దేవ్ని విచారిస్తామంటే ఆయన నేను అందుబాటులో లేను, నేను వర్చువల్గా వస్తాను. చివరకు ఆశ్చర్యం ఏంటంటే ఒక ఫేక్ ఏరోప్లేన్ టికెట్లు కూడా పెట్టారని, అంటే ఆయన లేడు, అందుబాటులో లేడని చెప్పడానికి. అది సుప్రీంకోర్టును తీవ్రంగా ఆగ్రహావేశాలకు గురి చేసింది. ఒక దిగువ కోర్టు కూడా రాంగ్ డాక్యుమెంట్లు ఇవ్వకూడదు. అందులో దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఫేక్ ఏరోప్లేన్ టికెట్స్ ఇచ్చి నేను అందుబాటులో లేను అంటే యు ఆర్ టేకింగ్ సుప్రీంకోర్టు ఫర్ రైట్. ఇక సుప్రీంకోర్టు పట్ల ప్రజలకు ఏం గౌరవం ఉంటుంది అంటే బాబా రామ్దేవ్ పతంజలి వ్యవహార సరళి మేమే చట్టము, అసలు మాకు సుప్రీంకోర్టు ఏంటి అనే ధోరణిలో వివరించింది. అది సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. అందువల్ల క్షమాపణ చెప్తూ ఇప్పుడు అంత అయిపోయినాక వచ్చిన అపాలజీతో క్లోజ్ అవుతుంది అని అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ చట్టంలో కూడా సీరియస్ పనిష్మెంట్ ఏం లేదు. 6 నెలల జైలు శిక్ష లేదా ఫైన్, ఏముందో ₹1 కోటి ఫైన్ వేసింది అనుకోండి. 60,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ₹1 కోటి ఫైన్కి ఏమన్నా ప్రమాదమా? అట్లా పడేసి వెళ్ళిపోతారు. సో అందువల్ల ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక పరిమితమైన నెగ్లిజిబుల్ పనిష్మెంట్ను కూడా ఇవాళ ధైర్యం చేసుకుని ఏమీ కాదు. అన్నిటికీ మించి ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వము, ప్రభుత్వ సమర్థకులు బాబా రామ్దేవ్ను సమర్థిస్తారు కనుక బాబా రామ్దేవ్ పైన ఈగ వాలితే యోగాను విమర్శించినట్లు, ఆయుర్వేదను విమర్శించినట్టుగా ఫీల్ అవుతారు కనుక ఈ భారతీయత అనే అంశం ఆధారంగా తమను తాము సమర్థించుకోవచ్చు అనే ప్రయత్నం కూడా ఇక్కడ కనబడుతుంది. అందుకే సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పైన కూడా సీరియస్ అయింది. అసలు మీరు ఏమి చూస్తున్నారు? ఒక డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ ప్రివెన్షన్ యాక్ట్ క్లియర్గా ఉంటే చట్టం క్లియర్గా మీరు మ్యాజిక్ రెమెడీ క్లెయిమ్ చేయకూడదు అనేటువంటి అద్భుతమైన అది క్యూర్ అని క్లెయిమ్ చేయకూడదు అని ఉండగా మరి పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్లో వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ఈ కరోనా లేదో మొత్తం కోవిడ్ని ఆపేస్తుంది అని క్లెయిమ్ చేసుకుంటుంటే మరి మీరు ఏం చేసుకున్నావు, నిద్రపోయారా అని అడిగింది. ఇప్పుడు సైన్స్ అనేది రవిశంకర్ గారు ఏంటంటే ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఫినామినా. ఇప్పుడు ఒకవేళ నిజంగానే కరోనాలే కోవిడ్ని తగ్గించగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటే కరోనాలు ఎక్కడ ఇండియాలో ఆగదు. ఇప్పుడు ప్రపంచంలో మనకు ఓ చిన్న ట్యాబ్లెట్ అనేది తీసుకోండి, చిన్న మెడిసిన్ తీసుకోండి, అది వరల్డ్లో ఎక్కడ కనుగొన్నా ప్రపంచం అంతా వెళ్తుంది. సైన్స్ ఈజ్ సైన్స్, సైన్స్ ఈజ్ యూనివర్సల్, సైన్స్ ఈజ్ నాట్ ఇండియా స్పెసిఫిక్ కదా, కాదు కదా. సో అందువల్ల భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో అద్భుతాలు అన్నమాట నిజం. చరక సంహిత, సుశ్రుత సంహితలో అసలు ఆధునిక క్యాటరాక్ట్ ఆపరేషన్, ఆ క్యాటరాక్ట్ లాంటి సమస్యలకు కూడా పరిష్కారాలు చూపినటువంటి గొప్ప వైద్య విధానం. ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని ఎవరు కాదనలేదు.
ఇవాళ ఆయుర్వేదంలో వాడే ఫార్ములేషన్స్ అనేకం ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్. ఆయుర్వేదాలకు కూడా మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి. ఈవెన్ ఒక వైద్య విధానంలో చికిత్స లేనివి ఇంకో వైద్య విధానంలో చికిత్స మనకు అద్భుతంగా ఉండవచ్చు. సో ఇప్పుడు మన వ్యక్తిగత అనుభవాలు కూడా చూస్తుంటాం. ఒక ఆన అంటారు, కాలికి ఇట్లా వస్తుంది, బాగా సాలిడ్ లాగా ఫామ్ అవుతుంది. మీరు అలోపతికి పోతే దాన్ని సర్జరీ చేయాలని చెప్పారు, నేనే చూశాను. అది ఒక హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఆటోమేటిక్గా ఉల్లిపొర రాలిపోయినట్టుగా రాలిపోతుంది అన్నాడు. 40 రోజులకు ఎంతో ఉల్లిపొర రాలినట్టుగా రాలిపోయింది. అలాగే ఆయుర్వేదంలో కూడా మనకు ఇంట్లో చేసే గృహ వైద్యం కూడా అద్భుతమైన రిలీఫ్ ఇస్తుంది. అందులో ఎవరికి కాదనలేరు. అందువల్ల ఇది ఆయుర్వేదం వర్సెస్ అలోపతి కాదు, సింపుల్ సైన్స్ వర్సెస్ యాంటీ సైన్స్, సైన్స్ వర్సెస్ నాన్ సైన్స్. నీకు సైంటిఫిక్గా ఒక ఔషధాన్ని పరీక్షించి ఆయుర్వేద ఔషధాన్ని ఆయుర్వేద శాస్త్ర పద్ధతులు, అలోపతి పద్ధతిలో పరిశీలించమని ఎవరు అంటలేరు. పరిశీలించి అది ఎస్టాబ్లిష్ అయితే తప్ప నువ్వు క్లెయిమ్ చేయకూడదు. కానీ ఇదేదో బాబా రామ్దేవ్ ఒక్కడే చేస్తున్నాను కూడా పొరపాటు. నిన్న ఒక టీవీ ఛానల్లో చూస్తుంటే అసలు మైగ్రేన్ అనేది అనారోగ్య సమస్య కాదు, మైగ్రేను శరీరంలో సంబంధమే లేదు, మైగ్రేను మన 7 ఆత్మలు పట్టుకోవడం వల్ల మైగ్రేన్ వస్తుంది అని ఆయన చెప్తున్నాడు. అందువల్ల మా దగ్గరికి రండి, ఈ స్కానర్ పెట్టి చూస్తాను, ఈ ఆత్మల్ని బంధిస్తాం, మీకు మైగ్రేన్ పోతుంది అంటాడు. అసలు క్యాన్సర్ కూడా అసలు దానికో తీరి, క్యాన్సర్ అసలు రోగమే కాదు అంటారు. అది దానికి మనకు భూమి లోపల నీళ్లు ప్రవహిస్తుంటాయి, దాని నుంచి కరెంట్ ఉత్పత్తి అవుతుంది, దాని నుంచి అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి, అల్ట్రావైలెట్ రేస్ పైన మనం ఇల్లు కట్టుకుంటే మనకు క్యాన్సర్ వస్తుంది అంటారు. అసలు దీన్ని ఏ సైన్స్ ఒప్పుకుంటుంది? ఇది టీవీ ఛానల్లో అర్ధగంట గంట అడ్వర్టైజ్మెంట్లు. దీన్ని ఎవరు ఎక్కడా ప్రశ్నించరు. మన దేశంలో ఉన్నది ఏంటంటే దీన్ని ప్రశ్నిస్తే మన భారతీయతను ప్రశ్నించింది. ఇది ఎక్కడ భారతీయత అయ్యా? ఆధ్యాత్మికతలో ఈ అశాస్త్రీయం ఉందా? అసలు ఈ భారతీయత పేరు పెడితే మనం మూఢనమ్మకాన్ని, మూఢత్వాన్ని ప్రోత్సహించడం, దేశానికి ప్రపంచానికి దశాంక భిన్నాన్ని ఇచ్చిన భారతీయత, ప్రపంచానికి జీరోనిచ్చిన భారతీయ గణిత శాస్త్రం, అంత గొప్ప ఆర్యభట్ట, వరాహమీరు లాంటి వారు ఖగోళ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించిన గొప్ప భూమి. ఇక్కడ ఏదో అంత మౌఢ్యమే ఉన్నట్లు, ఇక్కడ అన్ని మూర్ఖత్వమే ఉన్నట్లు, ఇండియాలో సూపర్స్టిషనే ఉన్నట్లు ఒక తప్పుడు సంకేతాన్ని ప్రపంచానికి ఇస్తున్నారు. అందువల్ల ప్రశ్నిస్తే ఇది భారతీయతను ప్రశ్నించినారు, భారతీయ సంస్కృతిని ప్రశ్నిస్తారు, భారతీయ వైద్య విధానాలు ప్రశ్నిస్తారు. ఆలోపతి వారు కూడా ఏదైనా ఒక మెడిసిన్ టెస్ట్ చేయకుండా ఇది క్యూర్ అంటే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. అందువల్ల భారతీయతను బదనాం చేయకూడదు. భారతీయ వైద్య విధానంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి, అద్భుతమైన పద్ధతులు ఉన్నాయి, వాటిని మనం అంగీకరించాల్సిందే. కానీ ఏది ప్రూవ్ కాకుండా వ్యాక్సిన్ అవసరం లేదు, కరోనాలు వేసుకుంటే మన నరేంద్ర మోడీ ఎందుకు వ్యాక్సిన్ వేసుకున్నారు? ఆయన కూడా వ్యాక్సిన్ ఊరుకొని కరోనాలు వేసుకుని అయిపోయింది కదా. ఇప్పుడు కరోనాలు సమర్థించి ప్రమోట్ చేసి ఆ వేదిక పైన హర్షవర్ధన్ వ్యాక్సిన్ వేసుకోకుండా కరోనా వేసుకుని ఊరుకున్నాడా? నితిన్ గడ్కరీ వ్యాక్సిన్ వేసుకోకుండా కరోనాలు వేసుకుని ఊరుకున్నాడా? అంటే మీకోమో వ్యాక్సిన్ కావాలి, ప్రజలకోమో వ్యాక్సిన్ అవసరం లేదా? సో ఇది ఎక్కడదండి? ఒకవైపు భారత ప్రభుత్వమే వ్యాక్సిన్లు ప్రమోట్ చేస్తుంటే భారత ప్రభుత్వంలో మంత్రులు వెళ్ళి వ్యాక్సిన్ అవసరం లేదని అని అంటున్న ఆయన పక్కన కూర్చొని కరోనాలు ప్రమోట్ చేస్తే అసలు వేర్ ఇస్ ద వరల్డ్ గోయింగ్? అది భారతీయ, అది ఇప్పుడు సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అసలు ఏ చట్టము మాకు వర్తించదు, ఏ వ్యవస్థ మమ్మల్ని ఏమీ చేయదు, మా ఇష్టం వచ్చింది చెప్తాం, మాదే వైద్యం, ఇక ఏది వైద్యం కాదు అనే పద్ధతిని ఇవాళ సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రైట్ సార్, ఇక కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును కేసీఆర్ ప్రకటించారు సార్. దివంగత లాస్య నందిత కుటుంబానికి అవకాశం కల్పించారు. కానీ గతంలో ఒక సాంప్రదాయం ఉండేది సార్, ఇప్పుడు ఏ పార్టీ కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడం లేదు. ఎవరైనా పదవిలో ఉండి చనిపోతే ఆ కుటుంబానికే ఆ అవకాశం దక్కేది. దాంతోపాటుగా ఎవరు కూడా పోటీలో పెట్టేవారు కాదు మిగిలిన పార్టీలు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీలో పెట్టింది. సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ సాంప్రదాయాన్ని పాటించలేదు అంటే? కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదండి, చాలా పార్టీలు ఇప్పుడు పెడుతున్నాయి. బీజేపీ కూడా దుబాకలో మా ఎమ్మెల్యే చనిపోతే జరిగిన ఉప ఎన్నికే కదా, బీజేపీ పోటీ చేయలేదా? నాగార్జున సాగర్లో ఎమ్మెల్యే చనిపోతే జరిగిన ఉప ఎన్నిక కదా, మరి నాగార్జున యొక్క బీఆర్ఎస్ పోటీ చేయలేదా?
బీజేపీ పోటీ చేయలేదా? అదే సార్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, అందువల్ల కాంగ్రెస్ పోటీ చేయలేదా? Yes. అధికారంతో సంబంధం లేదు. ఎన్నికల్లో రాజకీయ అసలు ఫస్ట్ ఈ సాంప్రదాయమే చాలా అన్యాయమైన సాంప్రదాయం. అంటే ఎన్నికలు అనేది ఒక వ్యక్తిగత అంశం కాదు కదా. ఇప్పుడు ఒక సానుభూతి ఇదేమన్నా సానుభూతితో ప్రజాస్వామ్యం నడవదు కదండి. సో ప్రజాస్వామ్యానికి ప్రజలు ఎన్నుకున్నారు. కుటుంబంలో ఉన్న ఇద్దరు సభ్యులు కూడా ఒకరికొకరు సంబంధం లేదు. ప్రజలు ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు తప్ప కుటుంబాన్ని ఎన్నుకోరు కదా. ప్రజలు ఓటు వేసే వ్యక్తికి, ప్రజలు కుటుంబానికి ఓటేయరు. సో ఆ వ్యక్తి మరణిస్తే ఆ రాజకీయ పార్టీలో ఇంకో వ్యక్తి ఉంటారు. సో రాజకీయాల్ని కుటుంబ ఆస్తులుగా మారుస్తున్న వాదన, రాజకీయాల కుటుంబ ఆస్తులు కాదు. అందువల్ల రాజకీయ పార్టీలు తమ అవసరాల కొరకు తాము ఎన్నికల్లో సిద్ధంగా లేనప్పుడు రకరకాల కారణాలు ఇస్తే చెప్తారు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చెప్తాను. దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగితే బీజేపీ పోటీ చేసి గెలిచింది. లింగోజిగూడలో జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో ఇదే పరిస్థితి, గెలిచిన అతను చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. బీజేపీ ప్రతినిధి వర్గం ప్రగతి భవన్కి వెళ్ళి కేటీఆర్ని కలిసి మీరు సానుభూతితో పోటీ పెట్టద్దని రిక్వెస్ట్ చేస్తే బీఆర్ఎస్ అందుకు అంగీకరించింది కూడా. మరి బీఆర్ఎస్ నువ్వు సానుభూతితో మీరు పోటీ చేద్దని అడిగినప్పుడు, అయ్యా మరి మీరు దుబాకలో ఎందుకు పోటీ చేశారు అని అడగాలి కదా. కేటీఆర్ అడగలే. కేటీఆర్ ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఏమైనా కాంగ్రెస్ గెలిచింది. లింగోజిగూడలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ అఫీషియల్ కలవకపోవచ్చు, కానీ బీజేపీ అభ్యర్థి బీజేపీ కోరిక మేరకు బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టలే. ఆడ కాంగ్రెస్ గెలిచింది. జిహెచ్ఎంసీలో మొత్తం 2 సీట్లు గెలిచిన కాంగ్రెస్ 3వ సీటుగా లింగోజిగూడ గెలిచింది. సో మీకు అసలు లాజిక్ ఏమైనా ఉందా? బీజేపీ అసలు ఎట్లా బీజేపీ ప్రతినిధివర్గం ప్రగతి భవన్ పోతుంది? దానికి బేసిస్ ఏంటి? మరి మీరే అసెంబ్లీ ఎన్నికల్లో సానుభూతి అనే దాన్ని గౌరవం ఇవ్వకుండా పోటీ చేశారు. మీరు రఘునందనరావు అసలు ఉప ఎన్నికల్లో గెలవకూడదు ఎమ్మెల్యేగా, సానుభూతితో బీజేపీ వదిలేయాలి. సో అంటే మీరు వదలరు, ఇంకోరికి మాత్రం వదలాలి అని బీఆర్ఎస్ కోరడం ఏంటి? బీఆర్ఎస్ అంగీకరించడం ఏంటి? అక్కడ మొదలైంది అసలు బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఏమైనా సంబంధం ఉందా అని అనుమానం. ఆ సంబంధం ఉందా అని అనుమానం లింగోజిగూడలో మొదలై అది అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒక భారీ అనుమానమై బీజేపీని దెబ్బతీసింది. సో బీజేపీ ఇప్పటికీ ఆ లింగోజిగూడ నుంచి కోలుకోని పరిస్థితి. దానిపైన ఏదో కమిటీ చేశారు. ఆ రోజు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు నాకు తెలియదు, మాకు సంబంధం లేకుండా వెళ్ళారన్నారు. వెళ్ళిన వాళ్ళేం చిన్న నాయకులు కాదు. సో ఈ వాళ్ళపైన ఏ చర్య పార్టీ తీసుకోలేదు ఇప్పటి వరకు. అందువల్ల మనం వాళ్ళ పార్టీకి తెలియకుండా వెళ్తే ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న కూడా వస్తుంది. సో ఇదంతా జరిగింది. అందువల్ల రాజకీయాల్లో గౌరవాలు సానుభూతులతో సంబంధం లేదు. సో జవహర్లాల్ నెహ్రూ పైన పోటీ జరిగింది, అటల్ బిహారీ వాజ్పేయి పైన పోటీ జరిగింది, మధు దండావతే లాంటి నాయకుల పైన పోటీ జరిగింది. అంబేద్కర్ ఓడించలేదే భారతదేశంలో రాజకీయ పార్టీలు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను కూడా ఓడించారు కదా. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారిపైన పోటీ పెట్టలేదా? సో పెట్టండి ఎవరిపైన చెప్పండి. మీకు ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయిని ఎవరైనా వ్యతిరేకిస్తారా? వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ వాజ్పేయి అంటే గౌరవం. మరి వాజ్పేయి మీద పోటీ చేయలేదా ప్రత్యర్థులు? పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్ట్ నాయకుడే కావచ్చు, కానీ కమ్యూనిస్టు బద్ధ విరోధులు కూడా ఆయనను గౌరవిస్తారు కదా. మరి ఆయన మీద పోటీ పెట్టలేదా పార్టీలు? సో అందువల్ల రాజకీయాల్లో పోటీ పడడం అనేది ఆ వ్యక్తిని అగౌరవపరచడం కాదు, ఆ వ్యక్తిని గౌరవించడంతో సంబంధం లేదు. సో ఆ వ్యక్తి మీద గౌరవం ఉన్నా కూడా పోటీ చేస్తారు. గౌరవానికి దీనికి ఏం సంబంధం లేదు. పోటీయే గౌరవం గౌరవే. పోటీ అనేది రాజకీయమైంది, వ్యక్తిగతమైంది కాదు. ఒక 2-3 రాజకీయ పార్టీల మధ్య జరిగే పోటీ అది, వ్యక్తుల మధ్య కుటుంబాల మధ్య జరిగే పోటీ కాదు. అందువల్ల ఈ సాంప్రదాయమే సరైనది కాదు. ఈ సాంప్రదాయాన్ని రాజకీయ పార్టీలు అన్ని సందర్భాల్లో పాటించలేదు. వారి అవసరం ఉన్నప్పుడు పాటిస్తారు, అవసరం లేనప్పుడు పాటించరు. ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలప్పుడు మనం చూసాం, అడగకపోయినా పాటిస్తూ ఉంటారు, కొన్నిసార్లు అడిగినా పాటించరు. అందువల్ల రాజకీయ పార్టీలు ఈ సానుభూతి అనేది తమ అసమర్థత ప్రదర్శించుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. సో వాళ్ళు పోటీకి సిద్ధం లేదనుకోండి, ఎలాగో ఓడిపోతారని అనుకోండి, సానుభూతితో మేము పోటీ పెట్టడం లేదు. సానుభూతికి ఏం సంబంధం? నువ్వు ఆ చనిపోయిన వ్యక్తి పైన కూడా పోటీ పెట్టావు కదా. ఇప్పుడు ఓకే, మీరు లాస్ట్ ఇయర్ నందిత పైన కాంగ్రెస్ పోటీ చేయలేదా? ఇప్పుడు చనిపోయినా గౌరవిస్తావా? అంతకుముందు గౌరవం ఇవ్వవా? అంతకుముందు షాయన మీద పోటీ పెట్టలేదా? షాయన పిల్లలే కదా ఇద్దరు. షాయన మీద ఎందుకు పోటీ చేద్దాం? మరి ఆయన మీద గౌరవంతో వదిలేయాల్సి ఉంటాయి కదా, సీట్లు వదిలేస్తారు ఎవరన్నా. అందువల్ల రాజకీయాల్లో పోటీ వేరు, సానుభూతి వేరు. రాజకీయాలు వ్యక్తిగతమైన కుటుంబ ఆస్తి కాదు, రాజకీయాలు అనేది ప్రజలకు సంబంధించినవి. రైట్. సరిగ్గా రేవంత్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి సార్.
రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయం అంటూ బీఆర్ఎస్ నాయకులు పదే చెప్తూ ఉన్నారు. కేటీఆర్ కూడా అదే విమర్శలు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు సార్. రేవంత్ది బాబు స్కూలే కావడం, ఆయన వెన్నుపోటు పొడుస్తారనే అనుమానం ఉండడం, ఇవన్నీ ఆరోపణలతో పాటుగా ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్తో కలుస్తారు అని చెప్పి మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. మహేశ్వర్ రెడ్డి తెలంగాణ శాసనసభలో భారతీయ జనతా పార్టీ నాయకుడు ఏమంటున్నాడు? చంద్రబాబు వెన్నుపోటుదారుడు అంటున్నాడు. ఆ సమయంలో కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పక్కన ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకురాలైన పురేందేశ్వరి కలిసి క్యాంపెయిన్ చేస్తున్నారు. సో ఈ రెండింటి మీద కాంట్రాస్ట్ తెలుసుకోవాలి. అందువల్ల ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి బీజేపీ చంద్రబాబు నాయుడు పట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉంది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఏదో సాధారణ నాయకులు కాదు. తెలంగాణ శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్ష నేత, భారతీయ జనతా లెజిస్లేచర్ పార్టీ లీడర్. పోనీ ఈ వ్యాఖ్య చేసిన తర్వాత ఏ బీజేపీ నాయకుడైనా ఖండించాడా? ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయము, ఇది పార్టీ అభిప్రాయం కాదు అని చెప్పాడా? ఎక్కడా మీరు చెప్పలేదు. పోనీ ఎవరైనా మందలించారా? ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలైనా స్పందించారా? తెలియదు. ఇప్పుడు మనం మాట్లాడక స్పందిస్తారేమో. అంటే ఒక్కవైపు మీరు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గౌరవించారు, ఆయన వెన్నుపోటుదారుడు అంటారు. నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు కనీసం పాలనా దక్షత కలిగిన నాయకుడు ఒక్క సర్టిఫికెట్ ఇవ్వడు. అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయమని పిలుపు కూడా ఇవ్వడు. చిలకలూరిపేట సభలో వచ్చి అదే మోడీని పాపం చంద్రబాబు నాయుడు ఎంత కీర్తించాడో, మామూలు కీర్తించలే. ఒక వ్యక్తి కాదు, మహాశక్తి, విశ్వగురు, అసలు మామూలుగా కీర్తించలే. అంత తనను కీర్తించిన తర్వాత కూడా మోడీ ఒక్క మాట అంటే ఒక్క మాట, చంద్రబాబు ఆధునిక ఐటీ రంగాన్ని తెలుగు ప్రజలకు ఇచ్చిన నాయకుడు, ఈ మాట అనడానికి అభ్యంతరం ఏంటి? నాకు నిజంగా అర్థం కాదు. అవునా కదా? చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా? ఇలా మనం ఐటీ రంగం ఎవరు ముఖ్యమంత్రి హయాంలో మొదలైందండి? ఇవాళ ఇన్ని కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెలుగునాట బీజాలు వేసింది చంద్రబాబు నాయుడు కాదా? ఎవరైనా ఈవెన్ నేను ప్రత్యర్థులు ఒప్పుకోవాలి కదా. మరి ఆ ఒక్క మాటనే చెప్పొచ్చు కదా. అంటే మీరు అసలు టీడీపీ బీజేపీ సంబంధాల పైన మహేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ ఒక సీరియస్ క్వశ్చన్ రైజ్ చేస్తుంది. పోనీ మహేశ్వర్ రెడ్డి ఆలోచించకుండా అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి అది తెలియదా? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ కలిసి ఎన్డీఏలో ఉన్నాయన్న సంగతి తెలియదా? తమ ఎన్డీఏ మిత్రపక్షం పట్ల బీజేపీ నాయకుల వ్యాఖ్యలు ఇవి, వేరే వాళ్ళ పట్ల వాళ్ళు. అంటే ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అనలేకపోతున్నారు, చంద్రబాబు నాయుడు మాత్రం అంటున్నారు. అది ఎక్కడ విచిత్రం అండి. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడైతే ఆ వెన్నుపోటులో పురంధరేశ్వరి కూడా భాగమే కదా. ఒకవేళ అది వెన్నుపోటే అని అనుకుంటే ఎన్టీ రామారావు పైన పార్టీలో తిరుగుబాటు వచ్చింది. చరిత్ర సమాజం అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రజల తీర్పు కదా. దాన్ని ఎలా అంటావు వెన్నుపోటుని? అది ప్రత్యర్థులు మాట్లాడుతుంటారు, కారణాలు ఏదైనా అప్పుడు జరిగిన పరిణామాలు మనకు ఆ డిబేట్లకు వెళ్ళడం లేదు. కానీ అల్టిమేట్లో ఒక పొలిటికల్ పార్టీ ఏది నిజమైన పార్టీ అని తేల్చేది ప్రజలే కదా. సో ఈ వ్యక్తులు, కుటుంబాలు, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పురంధేశ్వరి, లక్ష్మీభరతీలు కూర్చుకొని తేల్చుకునే కుటుంబ ఆస్తుల వ్యవహారం కాదు కదా. తెలుగుదేశం ఇది పబ్లిక్ ప్రాపర్టీ. తెలుగుదేశం ఇది నాట్ ఎన్టీ రామారావు ప్రైవేట్ ప్రాపర్టీ, అవునా కదా. అది పబ్లిక్ ప్రాపర్టీ అయినప్పుడు ఎన్టీ రామారావు ప్రైవేట్ ప్రాపర్టీ అయితే వారసులు ఎవరో రామారావు నిర్ణయించుకుంటాడు, ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించుకుంటారు. కానీ తెలుగుదేశం ఇది పబ్లిక్ ప్రాపర్టీ. మేబీ స్టార్టెడ్ బై రామారావు కావచ్చు. ఆ పబ్లిక్ ప్రాపర్టీకి ఏ వారసులు ఎవరో నిర్ణయించాల్సింది ప్రజలే. ఇవాళ ఎన్టీ రామారావు సతీమణి ఎక్కడున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నారు. మరి ఎన్టీ రామారావు అంగీకరిస్తాడా? తన ఎన్టీ రామారావు అంగీకరించే ఫినామినా కాదు కదా. బట్ ఆమె ఇష్టం. రామారావు గారు లేరు, ఆమెకు రాజకీయ హక్కులు ఉంటాయి కనుక ఆమె ఇష్టం, తప్పలేదు. కానీ అదొక పొలిటికల్ ఫినామినా విత్ ఇన్ ద తెలుగుదేశం. ఆ పొలిటికల్ ఫినామినాలో పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ప్రజలు కూడా అక్కడికి ఎన్టీ రామారావు బతికుండగానే తెలుగుదేశంలో జరిగిన పరిణామాలను ఎండార్స్ చేశారు. ఆ దాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుంది, వైసీపీ గుర్తు చేస్తుందంటే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వైసీపీ టీడీపీకి ప్రత్యర్థి కనుక చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడే అంటారు. లక్ష్మీ పార్వతి అనడంలో తప్పలేదు. ఎందుకంటే తప్పంటే నేను అర్థం చేసుకోవాలి, తప్ప కాదు. కారణం ఏంటంటే ఆమె వన్ ఆఫ్ ది కంటెండర్ కనుక. లక్ష్మీ పార్వతి వర్సెస్ చంద్రబాబు నాయుడు నడిచింది కదా వ్యవహారం అంతా. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు కదా.
భారతీయ జనతా పార్టీ పొత్తుండగా, ఎన్డీఏ భాగస్వామిగా టీడీపీ ఉండగా, తమ నాయకురాలైన పురంధరేశ్వరి కూడా ఆ రోజు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుతోనే ఉన్నారు. సో ఎన్డీఏ జాయింట్గా క్యాంపెయిన్ చేస్తుంటే, నా అనుభవము, మోడీ సంకల్పం అంటూ చంద్రబాబు నాయుడు చెప్తుంటే, బీజేపీ ఏమంటుంది, నీ వెన్నుపోటు మా సంకల్పం అంటుంది. సో బీజేపీ చంద్రబాబు నాయుడు ఏమో నిన్న నిడదవోలు సభలో నా అనుభవము, మోడీ సంకల్పము ఆంధ్రప్రదేశ్ రక్షిస్తుంది అంటున్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు ఏమంటున్నాడు, చంద్రబాబు వెన్నుపోటు మోడీ సంకల్పం అంటున్నాడు. అసలు ఇది ఎక్కడ లాజిక్ నాకు నిజంగా అర్థం కాదు. అందువల్ల ఫస్ట్ దీనికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ వెన్నుపోటుదారుడు అని. ఈ క్యారెక్టరైజేషన్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎండార్స్ చేస్తుందా, అంగీకరించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెలంగాణలో ఒకటి ఉండదు కదా. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ లా కూడా కాదు, ఎవరు ఇష్టమైనట్టు మాట్లాడుకోవడానికి. అదొక బీజేపీ, దానికి ఒక పద్ధతి, సిద్ధాంతం, క్రమశిక్షణ, నిర్మాణము, ఆర్గనైజేషన్, అకౌంటబిలిటీ ఉన్న పార్టీ కదా. కాంగ్రెస్లో ఉన్న అంత స్వేచ్ఛాజీవులు, ఎవరు ఏదైనా మాట్లాడుకుంటారు. సో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పార్టీ ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్ పార్టీ వైసీపీ వాళ్ళకు బ్రహ్మాండమైన ఆయుధం కదా. అయ్యా మేమే కాదయ్యా, మీ మిత్రపక్షమే చెప్తోంది చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో అని చెప్పి రేపు వైసీపీ వాళ్ళు మామూలుగా వాడుకుంటారు సోషల్ మీడియాలో మేము వేసుకోండి. ఎందుకంటే బీజేపీ నాయకులు మీ మిత్రపక్షమే చెప్తోంది అని. అయితే సమస్య ఏంటంటే బీజేపీ పైన అనటానికి వైసీపీకి ధైర్యం లేదు. వాళ్ళు చేస్తారో చేరో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా టీడీపీని అంటారు తప్ప బీజేపీని అనే ధైర్యం చేయరు. సో మరి దీన్ని అంటారో తెలియదు. కానీ అందువల్ల ఒక స్టేట్మెంట్ ఒక పొలిటికల్ పార్టీ నాయకులు ఇచ్చినప్పుడు ఆ పార్టీ వైఖరిని రిప్రజెంట్ చేయాలి. మరి ఆ వైఖరి రిప్రజెంట్ అవుతుందో లేదో నాకు తెలియదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ బీజేపీ చెప్పాలి. ఇక రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు టైంలో లాగా వ్యవహరిస్తారనేది ఆరోపణ. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కూర్చొని చర్చించాలి రేవంత్ ఎక్కడికి పోతున్నాడు. బీఆర్ఎస్ ఏమంటుంది ఆయన బీజేపీలో చేరుతున్నట్టు, బీజేపీ ఏమంటుంది లేదు బీఆర్ఎస్తో కలుస్తున్నట్టు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది రైటా రాంగా? ఆ ప్రభుత్వం చేస్తానని చెప్పి చేయండి ఏంటి? రేవంత్ను ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి? ఏమి చేయలేదు. వీటిని వదిలేసి ఆయన భవిష్యత్తులో ఏం చేస్తాడని ఊహాగానాలు చేసుకుంటే కెన్ దేర్ బి ఆన్సర్ టు ఇట్? సాధ్యమా? రేవంత్ రెడ్డి బీజేపీలో ఉంటాడా, కాంగ్రెస్లో ఉంటాడా, బీఆర్ఎస్లో చేరుతాడా, సొంత పార్టీ పెడతాడా? ఇప్పుడు సొంత పార్టీ పెడతాడని. సో రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అనేది దాని చుట్టూ రాజకీయం నడడం కన్నా ప్రజల చుట్టూ రాజకీయం నడపండి. బీఆర్ఎస్కైనా బీజేపీకైనా సలహా ఏంటంటే మీరు ప్రజలకు ఏమి కావాలో డిమాండ్ చేయండి, ప్రజల పక్షాన పోరాడండి. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా ఆయనను పొలిటికల్గా టార్గెట్ చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. రేవంత్ రెడ్డి అత్యంత శక్తివంతుడు అని ప్రతిపక్షాలు గుర్తించడమే అవుతుంది. జరుగుతున్నది అదే. రేవంత్ రెడ్డి చుట్టూ రేవంత్ రెడ్డి సెంటర్డ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి తెలంగాణలో. అది రేవంత్ రెడ్డి షుడ్ బి వెరీ హ్యాపీ విత్ ఇట్ కదా. సో మంచి చెడు తన చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి కదా. సో తన ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించకుండా తనను రాజకీయంగా టార్గెట్, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే వీల్ బి హ్యాపీ కదా. విధానాలను ప్రశ్నించారనుకోండి ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ హామీ అమలు చేయలేదు, ఇంకా ఎందుకు? ఆ హామీ అమలు ఎందుకు చేయలేదు? ఆర్టీసీ ఉచిత రవాణా పథకం పెట్టారు, ఆర్టీసీని బలోపేతం చేస్తామని డబ్బులు ఇచ్చారా? ఈ ప్రశ్నలన్నీ వచ్చాయనుకోండి ఆన్సర్ చెప్పడం కష్టం. పొలిటికల్గా ఇండివిజువల్గా అటాక్ చేస్తే సింప్లీ విల్ ఎంజాయ్ ఇట్. అందువల్ల ప్రతిపక్షం చేయాల్సిన పని ఏంటయ్యా? ప్రతిపక్షం చేయాల్సిన పని ప్రజల పక్షాన ప్రభుత్వం చేస్తున్న పనుల్లో లోపాలను చెప్తూ, ప్రభుత్వం చేయని పనుల్ని ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన పోరాడడం మానేసి రాజకీయ జ్యోతిష్యులుగా మారి రోజు పొలిటికల్ స్పెక్యులేషన్. ఆయన బీజేపీలో ఏరుతారని కేటీఆర్ అంటాడు, ఈయన బీఆర్ఎస్లో పోతారని బీజేపీ వాళ్ళు అంటారు, ఆయన కాంగ్రెస్లో ఉంటాడు. ఏం లాభం దీనివల్ల? రైట్ సార్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద చాలామంది చాలా ఆరోపణలు చేశారు, విమర్శలు చేస్తూ ఉన్నారు, వాటిని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ పెద్దగా రెస్పాండ్ అవ్వరు. రెస్పాండ్ అయితే ఆ స్టైలే వేరుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని మాత్రం విమర్శించడంలో ఆయన సినిమాటిక్గా కూడా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు. కానీ ముద్రగడ పద్మనాభం ఒక మాట అంటూ ఉన్నారు సార్, పవన్ కళ్యాణ్కి సవాల్ చేస్తూ ఉన్నారు. ధైర్యం ఉంటే మీరు నన్ను విమర్శించండి డైరెక్ట్గా, అంతేగాని చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులతో విమర్శించొద్దు అని చెప్పి. సో నాకు తెలిసి ఇటువంటి డిమాండ్ చాలామంది నాయకులు చేశారు, డైరెక్ట్గా నందిట్టండి నన్ను విమర్శించండి అని చెప్పి. ఎందుకు పవన్ కళ్యాణ్ విమర్శలు చేయరు అందరి మీద అంటే?
అందరూ ఎందుకు చేయలేదండి మీకు ఆయన కాకినాడ ఎమ్మెల్యే పైన చేయలేదా అదే సార్ కొడాలి నాని పైన చేయలేదా నానిమేజ్ చేశారు పేరు నానిమేజ్ చాలా మంది పైన చేశాడు అంటే ఎవరి మీద చేయలేదు అంబటరామ చేయలేదా చేశారు సార్ మరి పవన్ కళ్యాణ్ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఎవరిపైన చేయడు అని అంటే అందరి మీద అంటే ఆయన ఎవరి మీద మీరు తెలిసి ఇప్పటి వరకు ముద్రగడ పద్మనాభం పేరే ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం పేరు ఎందుకు చేయలేదని అడిగితే దట్ ఇస్ ద డిఫరెంట్ క్వశ్చన్ ఆయన ఎవరి మీద చేయడు ఆయన అందరి మీద చేయడం అనేది రాంగ్ అని ఇప్పుడు నేనే 4 ఉదాహరణలు చెప్పాను కదా ఇంకెన్ని ఉదాహరణలు కావాలి అంటే పవన్ కళ్యాణ్ ఒక 100 మంది విమర్శిస్తే ఆయన 4గురినో 5గురినో అంటే ఇప్పుడు ఆయన రోజు పొద్దు పని 100 మందిని విమర్శించుకుంటూ కూర్చోవాలి ఆయన పని వదిలేసి ఇప్పుడు ఆయన పని వదిలేసి ప్రతి మండల స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు అందరు విమర్శలకు ఆయన ఆన్సర్ చెప్పుకుంటూ వస్తాడా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన అందరినీ ఆ గురించి విమర్శించడం అని ఆయన ప్రతి నియోజకవర్గం పోయిన కారణాల్లో అక్కడ ఎమ్మెల్యేని విమర్శిస్తున్నాడు ఇంకా అందరినీ విమర్శించకపోవడం ఏంటండి నాకు నిజంగా అర్థం కూడా కాదు అసలు ఒక్క జగన్నే విమర్శించి ఎవరిని విమర్శించకపోతే మీరు అన్న పాయింట్ నిజం ఆయన చాలామంది వైసీపీ నేతలు విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ని 100 మాటలు అంటే ఆ నియోజకవర్గానికి వెళ్ళారు కాబట్టి 1-2 మాటలు ఆ నియోజకవర్గంలో అపోనెంట్ ఉండవచ్చేమో కానీ ఎక్కువగా మాత్రం జగన్ ని ఫోకస్ జగనే కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 170 నియోజకవర్గాలకు జగన్ నాయకుడు కదా ఇప్పుడు కుప్పంలో కడపలో వెళ్ళి పేర్ని నాని గురించి మాట్లాడమంటాడా నాకు నిజంగా లాజిక్ అర్థం కావట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకుండా కాకినాడ ఎమ్మెల్యే గురించి వెళ్ళి కడపలో మాట్లాడమంటాడా పవన్ కళ్యాణ్ కడపలో మాట్లాడితే పవన్ కళ్యాణ్ కడపలో వెళ్ళి కాకినాడ ఎమ్మెల్యేని విమర్శిస్తే ఆయన కడపలోకి అర్థమవుతుంది అసలు సబ్జెక్ట్ కూడా అర్థం కాదు కదండి కడపకైనా కాకినాడకైనా కామన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా అందువల్ల దిస్ ఏ కామన్ సెన్స్ కదండి దీంట్లో ఏమీ పెద్ద విజ్ఞాన శాస్త్రం అవసరం లేదు కదా అందువల్ల ఆయన ఎవరిని విమర్శించాలనేది పవన్ కళ్యాణ్ ఇష్టం తప్ప నన్ను విమర్శించని ముద్రగడ అడిగితే విమర్శిస్తాడా ఎందుకు పొలిటికల్గా ముద్రగడ పెద్ద మనిషి ఆయన కాపు సమాజంలో గౌరవం ఉంది ఆయన ముద్రగడ్డ రాజకీయ విధానాల వల్లతో విభేదించవచ్చు వ్యక్తిగా ఆయన పట్ల గౌరవం ఉండవచ్చు తప్పలేదు కదా సో అది కూడా తప్ప నన్ను ఎందుకు విమర్శించలేమంటే ఇట్లా సో ఇక మిగతా వాళ్ళతో విమర్శింపజేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ చెప్పినా చెప్పకపోయినా ముద్రగడ్డ పద్మనాభం ఇలా కాపు నాయకుడికి మాత్రమే కాదు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన జనసేన కార్యకర్తలు ఊరుకుంటారా ఏమో జగన్ ఒక్కడే విమర్శిస్తాను పవన్ కళ్యాణ్ వైసీపీ పేరుని విమర్శిస్తలేడా కొడాలని విమర్శిస్తలేడా వైసీపీలు అంతా చిన్న స్థాయి ఆర్టిస్టులు విమర్శిస్తలేరా ఒక జగన్ విమర్శిస్తున్నాడా మరి ముద్రగడ వెళ్ళి జగన్ చెప్పాలి పవన్ కళ్యాణ్ మీరు ఒక్కరే విమర్శించండి ఈ చిన్న స్థాయి ఆర్టిస్టులతో విమర్శింపలు చేయకండి అని జగన్ సలహా ఇచ్చాడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏ సలహా అయితే ఇస్తున్నాడో మీరు చిన్న స్థాయి ఆర్టిస్టులతో నన్ను విమర్శించకండి నువ్వే విమర్శించి కావాలంటే అని అంటున్నాడు కదా మరి సేమ్ సలహా జగన్కి వచ్చు కదా ముద్రగడ మీరు పవన్ కళ్యాణ్ పైన మీరు ఒక్కరే మాట్లాడండి ఈ కొడాలి నానితో పేర్ని నానితో ఎందుకు అనిపిస్తున్నారు చిన్న స్థాయి ఆర్టిస్టులతో విమర్శించేయకండి అని సలహా ఇచ్చిందా ముద్రగడ జగన్కి ఆ సలహా ఇస్తే పని అయిపోతుంది కదా అందువల్ల రాజకీయాల్లో ఎవరు విమర్శించాలో వాళ్ళ సందర్భాలను బట్టి నిర్ణయించుకుంటారు నన్ను విమర్శించండి అని కూడా డిమాండ్ పెడితే అది కూడా దానికి రాజకీయ ఏం చెప్తారు నేను కూడా కోరుకుంటాను నన్ను నరేంద్ర మోడీ విమర్శిస్తే ఎంత బాగుండు అని ఇంతవరకు నన్ను నరేంద్ర మోడీ విమర్శించలే నన్ను నరేంద్ర మోడీ విమర్శిస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది నాకు నిజం కూడా నన్ను క్యా హై वो एक नागेश्वर है उन्होंने यूट्यूब में ऐसा बात करते मैंने उनको सवाल दे रहा हूँ అన్నాడు మోడీ నేనైతే ఎంత ఆనందపడుతున్నాను ఎందుకంటే నేను దేశమంతా పాపులర్ అయిపోతా కదా నరేంద్ర మోడీ నన్ను విమర్శిస్తే అని నేను నరేంద్ర మోడీ విమర్శించాలని కోరుకుంటా కానీ నరేంద్ర మోడీ నన్ను విమర్శించినందుకు చూడు నన్ను వీళ్ళతో విమర్శింపజేస్తున్నాడు మోడీ సయానా నన్ను విమర్శించవచ్చని అన్నాను ఆన్సర్ ఉంటుంది దానికి నేను అంటున్నా అట్లా అందువల్ల అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఎవరు విమర్శించాలని పవన్ కళ్యాణ్ ఇష్టం ముద్రగడ డిసైడ్ చేయలేడు కదా ముద్రగడ పద్మనాభం పార్టీ అధ్యక్షుడు కాదు జగన్మోహన్ రెడ్డి స్థానంలో లేడు అందువల్ల పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కదా ఒక పార్టీ అధ్యక్షుడు మరో పార్టీ అధ్యక్షుడిని విమర్శిస్తాడు తప్ప ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ నాయకుడిని విమర్శిస్తారు సో పవన్ కళ్యాణ్ విమర్శించాలనుకున్నప్పుడు విమర్శిస్తాడు సో అందువల్ల ముద్రగడ్డను విమర్శించడం వల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం లేదనుకున్నాడు విమర్శించడం లేదు జగన్ను విమర్శించడం వల్ల రాజకీయంగా ప్రయోజనం అనుకున్నాడు ఇందులో మనకు అర్థమైపోతుంది కదా ముద్రగడ విమర్శించి లేని ఎందుకు ముద్రగడ విమర్శించిన మరుక్షణమే హరిరామజోగే లేఖ రాస్తాడు
నీవు కాపు సమాధానానికి ఇంత సేవలు చేసిన ముద్రగడపైనే విమర్శలా అని మళ్ళీ ఆయన ఒక లేఖ. ఆ లేఖ వెంటనే మా రవిశంకర్ గారికి ఎక్కడలేని చర్చ పాయింట్. సో హరిరామ జోగయ్య లేఖ రాశాడండి నాగేశ్వర్ గారు, మీరు ఏమంటారని మీరు అంటారు, అవునా కదా? అంటే మరి ఈ చర్చ పవన్ కళ్యాణ్కి నష్టం లాభం జరుగుతుందా? మరి ఆయన ఎందుకు అందుకే విమర్శిస్తలేడు? సింపుల్ కదండి. ఇప్పుడు మా ముద్రగడ్డను విమర్శించడం ద్వారా కాపు సమాజంలో వ్యతిరేకత తెచ్చుకుంటే అది వైసీపీకి లాభం అనేది ముద్రగడ్డ ఆలోచన. ఆ పని పవన్ కళ్యాణ్ చేస్తాడండి అమ్మా ఇక్కడ. రైట్ సార్. అండ్ ముద్రగడ పద్మనాభంని టార్గెట్ చేయడం ద్వారా కాపుల ఓట్లు జనసేన కోల్పోతుందా అంటే చాలామంది నాయకులు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్ సోషల్ మీడియాలో. ముద్రగడ్డ ఆయన ఆవేదన కూడా ఇదే సార్, ఆయన ఆవేదన కూడా ఇదే, చాలా దారుణంగా తిడుతున్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు, బూతులు కూడా తిడుతూ నన్ను ట్రోల్ చేస్తున్నారని చెప్పి రీసెంట్గా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోల్ చేయండి ఎవరిని? చంద్రబాబు నాయుడు ట్రోల్ చేయడం లేదా? వైసీపీ వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు ట్రోల్ చేయడం లేదా నాకు చెప్పండి? వైసీపీ వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం లేదా? ఇప్పుడు ముద్రగడ వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిన తర్వాత ప్రత్యర్థులు ట్రోల్ చేయకూడదు ఎవరిని, ముద్రగడనే కాదు ఎవరిని ట్రోల్ చేయకూడదు, ఎవరిని హింసించకూడదు. కానీ సమాజం అట్లా లేదు కదండి. పోనీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరిని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయకపోతే వైసీపీ నాయకుని ముద్రగడకు హక్కు ఉంటుంది నన్ను ట్రోల్ చేయొద్దు అని. ఒక పార్టీ నాయకులు మరో జగన్ టీడీపీలు ట్రోల్ చేయడం లేదా? సో ప్రత్యర్థులు రాజకీయ ట్రోలింగ్ అనే పద్ధతి తప్పు అంటే అందరూ తప్పు. కానీ నన్ను మాత్రం ట్రోలింగ్ చేయకూడదు, నేను మా పార్టీ వాళ్ళు మొత్తం అందరిని ట్రోల్ చేస్తారంటే ఎట్లా కరెక్ట్? సో ముద్రగడ్డ చెప్పాల్సింది ఏంటంటే ఈ ట్రోలింగ్ ఫినామినా మంచిది కాదు అని జగన్ కూడా చెప్పాలి. మన వైసీపీ సైన్యం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ట్రోల్ చేయకూడదు అని చెప్పాలి కదా. సో రాజకీయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అంతకుముందు ఒక కాపు పెద్ద మనిషిగా ఇచ్చిన గౌరవం ఎందుకు ఉంటుందండి రాజకీయాల్లో? ఇప్పుడు రాజకీయాల్లో ఎవరి స్టాండ్ వాళ్ళది కదా. ఇప్పుడు నేను మాట్లాడితే నచ్చిన వాళ్ళు బాగా మాట్లాడింది అంటారు, నచ్చిన వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కదా. మా కింద కేమెంట్లు చేస్తారు, పేటీఎంలని 1.25 లక్షలు కామెంట్ చేస్తారు. సో మా తెలియదా మీరు వెళ్ళి అలా అనేటోళ్ళు జగన్మోహన్ రెడ్డి అడగండి, చంద్రబాబు నాయుడు అడగండి, నాగేశ్వర ఏంటో చెప్తారు. వేరేటోళ్ళు ఎందుకు? పవన్ కళ్యాణ్ అడగండి, వాళ్ళు ముగ్గురు చెప్తారు. బయటోళ్ళు చెప్పాల్సిన అవసరం, ఈ కింద ఉన్నోడు ఎవడో తెలియదు ఒక్కడు ఏదో అంటుంటాడు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. ముద్రగడ కాపు సమాజంలో ముద్రగడ కంటూ ఒక పేరుంది, ఒక స్థాయి ఉంది. అందువల్ల ఆయనను విమర్శించకపోవడం పవన్ కళ్యాణ్ సరైన రాజకీయ వ్యూహం అది. సో అందువల్ల ముద్రగడ్డను విమర్శించి కాపు సమాజంలో ఒక గౌరవం ఉన్న పెద్ద మనిషిని ఎందుకు విమర్శించాలి? అవసరం ఏంటైనా వైసీపీ నాయకుడు కావచ్చు. సో జగన్ విమర్శించుకోవాలి తప్ప ఈయన విమర్శించాలన్నది రాజకీయ వ్యూహం అయి ఉంటుంది. అలా విమర్శిస్తున్న వాళ్ళని పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయడం లేదు అనేది. పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న వాళ్ళని ముద్రగడ కంట్రోల్ చేస్తాడా? కంట్రోల్ చేయమని జగన్ చెప్తున్నాడా? చెప్పట్లేదు. మరి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న వైసీపీ కార్యకర్తను ముద్రగడ విమర్శిస్తున్నాడా? నాకు ఆన్సర్ లేదు, మీ దగ్గర కూడా లేదు కదా. చెప్పే ధైర్యం చేయలేరు కదా సార్. మరి చేయనప్పుడు ఎట్లా అడుగుతారండి? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ వాళ్ళు అంటారు, ముద్రగడ్డ వైసీపీ నాయకుడైన ముద్రగడ్డ మాత్రం జనసేన వాళ్ళు అనొద్దు అంటే ఎట్లా సాధ్యమవుతుంది? రైట్ సార్. అంటే మరీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అనేది ఆయన. వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసినా తప్పే. సార్ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.